నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ గత నెలలో పాటించిన విధానంలోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన లబ్ధిదారులందరికీ పెన్షన్లను విడుదల చేయబడతాయని, గ్రామ వార్డు సచివాలయాలకు ఇప్పటికే పూర్తి పెన్షన్ మొత్తాన్ని విడుదల చేసినట్లు జీవి వెల్లడించారు. పెన్షన్ పంపిణీలో గత నెలలో లబ్ధిదారులు అందుకున్న మొత్తంలో ఎటువంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు వంటి పాత మొత్తాలనే యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పెన్షన్ల కోసం అపీల్ చేసిన వారికి, ఇంకా అపీల్ చేయవలసిన వారికి కూడా పెన్షన్లు జమ చేయబడతాయని జీవి తెలిపారు. ఈ నిర్ణయంతో పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందుతాయని అన్నారు. వినుకొండ పట్టణంలోని విఎల్ఎస్ లో నూజెండ్ల మండలం పాతనాగిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మేడూరి మల్లేశ్వరరావుకు అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు బివి నాగేశ్వరరావు వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా వినుకొండ నూజెండ్ల మండలాల ఎంఈఓలు జఫరుల్లా, సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొత్త పద్ధతులను అనుసరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం వారి మిత్రులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మల్లేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా వెళుతున్నా 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 వెళ్ళాలని లేకుండా దూరంగా వెళుతున్నా. ఎప్పుడు కాదు, రేపటి నుంచి కూడా వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా, చెప్పాలని వస్తున్నా, మళ్ళీ మళ్ళీ వస్తున్నా అనే మీకోసమే ఈ స్థానాలు వచ్చినటువంటి ఆలోచన నా గురుదేవులకు ఒకసారి బాధావందనం చేసుకుంటూ ఇతరులు, స్నేహితులు, మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 35 ఏళ్ల సిద్ధి జీవితంలో ఎన్నో అనుభవాలు, మరి ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆనందాలు అన్నీ అనుభవించాలనుకుంటున్నాను. పిల్లలు 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 ఎప్పుడు పిల్లలైనా మా మెసేజ్ కోపం కాదమ్మా, వాళ్ళు లేకపోతే మనం లేవమంటాను. తర్వాత నాకు అర్థమైంది, నాకు కూడా జాగ్రత్తగా పాఠం చెప్పుకో, బాగా పాఠం చెప్పు. నేను కొట్టమాట నేను కొట్టమ్మా ఇవన్నీ అవమాట. ఎంతోమంది శిష్యులు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా చెందించేవాడు. అలాంటి వాళ్ళు కూడా చాలా చాలా మంచి స్థాయికి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కేరళ నాగేశ్వరరావు. మరి ఈ యొక్క సర్టిఫికేట్ జీవితంలో ఇంకొక కొంతమంది చెప్తున్నాను. మా లెక్కల మాస్టర్లు అప్పట్లో, మా సైన్స్ మాస్టర్లు, అరే చిన్నప్పుడు నువ్వు ఏ సందర్భంలో లెక్కలు రాక ఏడ్చేవాడువో, తల్లిదేనేవాడువో, అలాంటి సందర్భం ఇప్పుడు పిల్లలు రాగా చెప్పనేవాడు, అట్లా చెప్తుండేవాడు. సింపుల్, ఏదైనా సరే వాడిని కష్టపెట్టను. ఇదేమన్నా అంట నష్టాన్ని అర్థం కాలేదు, ఏమన్నా అంట. ఓహో, వాడు అట్లనేవాడు. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళలో మా మాస్టర్ల తర్వాత గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రతిరోజు మరి అలాంటి మంచి ఉపాధ్యాయులు పదవి వివరణ చేయడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా మరి తప్పదు. మరి ఇటువంటి మంచి పేరు ప్రతిష్టతో మనం ఈ వృత్తులని విరమణ చేయడం కూడా ఒక మరి వారు ఈ వృత్తిలో సక్సెస్ అయినందుకు వారి అభినందనలు తెలియజేసి, వినాయక నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదివారం పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ఆయన ప్రార్థించారు. అనంతరం విగ్రహ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ పట్టణ రామాలయం బజార్లోని గజానన రాయల్ యూత్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా పలు రకాల అలంకరణలు, లైటింగ్ ఏర్పాటు చేసి గణపతి మండపాన్ని అలంకరించారు. ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున గణపతి విగ్రహాన్ని మేళ తాళాలతో అత్యంత వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం తమకు చాలా సంతోషంగా ఉందని, యువతలో ఐకమత్యాన్ని, సంప్రదాయాల పట్ల అవగాహనను పెంచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గజానన రాయల్ యూత్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా చక్కగా స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్తపేట రామాలయం బజార్లో ఉన్నటువంటి భక్తులు వరసిద్ధి వినాయక స్వామివారిని పెట్టి పూజలు చేయించున్నారు. ఈ సంవత్సరము 2వ సంవత్సరము. వినుకొండ పట్టణంలో వినాయక చవితి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. 5వ రోజు గణనాథుని నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. నిమజ్జనం ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటం, డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ ఊరేగింపులో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. యువకులు, పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. భక్తులు పూర్తి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సాగనంపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.